నమస్తే అండి. లా పాయింట్ ద్వారా వీవర్స్ అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్తున్నాం. ఈ క్వశ్చన్స్ మీ అందరికీ కూడా సేమ్ ప్రశ్నలు అవుతాయి, మీ అందరికీ కూడా సేమ్ ఆన్సర్స్ అవుతాయి. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న అందరికీ ఒక సమాధానంగా ఉంటుంది. ఆవిడ అడుగుతున్నారండి, మా ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారండి. నా పెద్ద కొడుకు భార్య ఎవరైతే ఆవిడ 498 డేస్ కేసు వేసిందండి. దీంట్లో ఏ రోజు సంబంధం లేని నా చిన్న కొడుకు లండన్లో ఉన్నాడు, అతను ఇరుక్కున్నాడు. అతని భార్య మీద, నా మీద, నా భర్త మీద, అంటే ఎవరైతే కోడలు అత్తమామల మీద, తర్వాత ఎవరైతే బావగారి మీద, లేకపోతే బావమరిది మీద, అతని భార్య మీద కూడా కేసులు నమోదు చేశారండి. ఇప్పుడు పెద్ద కొడుకు అంటే సరే, చిన్న కొడుకు చిన్న కోడలు కూడా ఈ దేశానికి రావడానికి వీల్లేని పరిస్థితి ఉందంట. ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారండి. సో దీంట్లో నేను ఆవిడకే కాదండి, ఈ కేసులో చాలామంది కూడా క్లయింట్స్ మన దగ్గరకు వచ్చినారు. రాలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు దీంట్లో ఎటువంటి భయపడాల్సింది లేదండి. ఎందుకంటే ఒకవేళ మీ చిన్న కొడుకు ఆ దేశం నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్లో అతన్ని అరెస్ట్ చేసేసి అతన్ని జైల్లో పెట్టేసి ఇంకోటి ఏమీ పెద్దగా జరగవండి. ఎందుకంటే అది కూడా పోనీ కొంచెం ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ప్రతి వాయిదాకి కోర్టుకి రావట్లేదంటూ 3 సార్లు 4 సార్లు అయిపోయాక అది ఎవరి మీదగానే వారెంట్ ఉంటుంది. సో అటువంటి వారెంట్ ఉన్నప్పుడు అతను ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకుంటారు అనే ఒక భయం మీకు ఉండొచ్చు. సో అటువంటి భయం మీకు లేకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ క్వాష్ పిటిషన్లో A1, A2, A3, A4, A5, 6 దాకా ఉంటుంటారు, ఎంతమంది పెడితే అంతమంది. సో ఇవి కూడా చాలా తగ్గించేయండి. అన్యులను అలా కేసుల్లో లాగకండి. మంచి చెప్పడానికి వచ్చిన వాళ్ళు, పంచాయతీ చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఈ ఆడబిడ్డ కేసు పెట్టడం కరెక్ట్ కాదు. రక్త సంబంధికులు తప్ప మిగతా వాళ్ళందరినీ తీసేయండి అంటూ కొంత గైడ్లైన్స్ కూడా వచ్చిందండి. ఆ గైడ్లైన్స్ని కొంతమంది పోలీసులు పాటిస్తారు, కొంతమంది పోలీసులు పాటించరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు A10 వరకు రాసేస్తారండి. చాలా అంటే చాలా దారుణం అనమాట. సో ఈ విషయంలో నేను ఒకటే చెప్తున్నాను, హైకోర్టులో క్వాష్ తెచ్చుకుంటే A1కి తప్ప A2, A3, A4 అందరికీ నాట్ టు అపీరెన్స్ అనమాట. కోర్టుకి రాకుండా ఒక వెసులుబాటు ఉంటుంది. సో ఆ వెసులుబాటుని కోర్టు ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. టెంపరీగా మీరు కోర్టుకి రానక్కర్లేదు అని ఒక 3 వీక్స్కి ఇస్తుంది, ఒక 4 వీక్స్కి ఇస్తుంది, ఒక 3 మంత్స్కి ఇస్తుంది. తర్వాత కైండ్లీ ఎక్స్టెన్షన్ దట్ ఇంటీరియం ఆర్డర్ అంటూ మేము హైకోర్టులో మెన్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆర్డర్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇలాగా ప్రొసీజర్ జరుగుతుంటుంది. అంతేకాని మీ కొడుకు అమెరికా నుంచి వచ్చేస్తే అరెస్ట్ చేసేస్తాడేమో అంటూ మీరు బాధపడ్డం, ఇంట్లో ఉన్న భర్త ఎవరైతే మీ అబ్బాయి వాళ్ళ తండ్రి హార్ట్ పేషెంట్ అయిపోవడం, ఇవంతా కరెక్ట్ కాదండి. మీరేమీ స్మగ్లర్స్ కాదు, మీరేమీ ఒక చేసిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు. మరి ఎందుకు భయపడతారు? మీ తప్పు లేదు. ఒకవేళ మీ తప్పు ఉన్నా లేకపోయినా మీరు ఏదైనా సమాధానం చెప్పుకోవాలంటే కోర్టుకు చెప్పుకోవాలి, కానీ మిగతా అన్ని చోట్ల భయపడాల్సిన పని అయితే లేదండి. సో ముఖ్యంగా అబ్బాయి తప్ప మిగతా వాళ్ళందరూ 100% సేఫ్ మోడ్లోనే ఉంటారండి. సో పాస్పోర్ట్కి ఇబ్బంది వస్తుందా అంటే అఫ్కోర్స్ అక్కడ మాత్రం మీరు 498లో మీరు కూడా వన్ ఆఫ్ ద నెంబర్ కాబట్టి, అంటే A2, A3గా ముద్దాయిగా ఉంటారు కాబట్టి కొంత అడుగుతారేమో. కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నడుస్తుందండి. మాకైతే కోర్టుకు వెళ్లాల్సిన వెసులుబాటు లేదు అంటూ మీరు అది పాస్పోర్ట్లో వెరిఫికేషన్ దగ్గర లేకపోతే వీసా ప్రాసెస్లో అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మీరు అక్కడ చూపించుకోవచ్చు. అంతవరకు మీరు సేఫ్ మోడ్ అండి. ఇంకొకటి పదే అడుగుతుంది ఏంటంటే, అమెరికాలో ఉన్న అతన్ని కూడా మెయింటెనెన్స్ కట్టమని ఇండియాలో ఆర్డర్ వస్తుందా అండి? 100% వస్తుందండి. ఇక్కడ అంటే భారతదేశంలో తాళిగట్టి సప్త సముద్రాల అవతులున్న వ్యక్తి అయినా సరే ఇక్కడ ఈ దేశంలో ఉన్న భార్యని పోషించాల్సిందే. అతని జీతాన్ని బట్టి మెయింటెనెన్స్. ఇక్కడ మెయింటెనెన్స్ 20,000తో భారతదేశంలో బతికేయచ్చు అనుకోండి, కానీ అతనికి 5 లక్షల జీతం అయితే భార్య 20,000తో బతకడం ఏంటండి? భర్త అంత రిచ్ అయితే భార్య అంత పూర్గా ఎందుకు ఉండాలండి? 5 లక్షల జీతం అయితే కనీసం భార్యకి 1,50,000, 2 లక్షలు కూడా ఇవ్వాల్సి ఉంటుందండి అంటూ పిటిషన్ వేస్తుంటారు. సో పరాయి దేశంలో ఉన్నవాడికి వేసినారంటే ఒక ఆశ్చర్యమేమో ఉండకపోవచ్చు. ఈ దేశంలో ఉన్నవాడికి కూడా 2 లక్షలు మెయింటెనెన్స్ ఇవ్వమని అడిగితే పాపం ఒక హైకోర్టు జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు నోటు మీద చేసుకున్నారంట. మా జీతమే అంత ఉండదమ్మా, వేగ్దం మెయింటెనెన్స్ వేసేసినాం, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటూ ఈ మధ్యకాలంలో బాగా వచ్చినాయి సోషల్ మీడియాలో. జడ్జి గారు డైరెక్ట్గా అడిగినది విజువల్ కూడా బయటకు వచ్చింది. అడిగారు అనగానే అందరు నమ్మరు కదా, విజువల్స్ కూడా వచ్చినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరీ నోరు పట్టనంత అడగకుండా, మరి చదువుకున్నోళ్ళు మీ కాళ్ళ మీద మీరు బ్రతకగలరు, కానీ అతను పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసినాడు అంటే మీరు మీ భర్త కావాలి అనుకుంటే మీరు కౌన్సిలింగ్లు ఇచ్చుకొని పెద్దల్లో కూర్చోబెట్టుకొని కలుపుకోండి. భర్త వద్దు అనుకుంటే అంతటితో తగ్గొట్టి ఎంతో కొంత ఒగదెగించుకొని ఆ దరిద్రాన్ని వదిలించుకోండి.
అంతేకాని అతన్ని వేధించి వెంబడించి అతను పడేసే చిల్లర 5,000 10,000 20,000 తీసుకుంటూ ఎన్నాళ్ళు అతను చిల్లర మీద మీరు బతుకుతారు చెప్పండి. క్లియర్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి, పొడిగించకపోవడం అనేది కరెక్ట్ పద్ధతి. అంతేకాని ఈరోజు ఆఫ్కోర్స్ మీరు ఒక 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అడగండి, 10 లక్షలు కావాలని అడగండి, మెయింటెనెన్స్లో నేను డైవర్స్ తీసుకుందాం అని అడగండి. అంతేకాని 4,000 5,000 మెయింటెనెన్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మెయింటెనెన్స్ కూడా మేము ఇంత కట్టలేమంటూ ప్రతి ఒక్కరూ హైకోర్టు కూడా వస్తున్నారు. 20,000 అడుగుతున్నారు, మేము అంత కట్టలేము, 7,000కి కుదించండి, 5,000కి కుదించండి అంటూ వస్తున్నారు. సో వద్దు అని వెంటబడుతున్న వ్యక్తికి, బాధ్యత లేని వ్యక్తికి పూర్తిగా ఒగదెగించుకొని అతని ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే బిడ్డ పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకొని అతని నుంచి లంసంగా అమౌంట్ తీసుకుంటే మీరు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు సెక్యూర్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఈ మెయింటెనెన్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అని కొంతమంది అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అని. మీరు బ్రతికున్న నాళ్ళు, మీరు ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా, మా ఉద్యోగం పోయిందని మీరు రోడ్డు మీద పడినా సరే మీ భార్యకి పెన్షన్ లాగా ఈ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. 15,000 అవునండి, అప్పుడు నాకు జాబ్ ఉంది కాబట్టి 15,000 ఇచ్చినా ఇప్పుడు ఇవ్వలేను. అఫ్కోర్స్ తప్పించుకోలేరు, మీరు ఇవ్వాల్సిందే, దాంట్లో ఆప్షన్ లేదండి. మెయింటెనెన్స్ 125 CRPC మాత్రం అంత బలమైన చట్టంగా ఉంది. సో మిగతావి కొంత కుదించినా కానీ మెయింటెనెన్స్ మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదండి. ఎందుకంటే తాళిగట్టి నాతి చరామి అని సప్తపదులు వేసిన తర్వాత చిట్ట చివర చచ్చే వరకు నీ భార్య బాధ్యత నీదే. నువ్వు బతికున్నంత వరకు, నీ ఓపిక ఉన్నా లేకపోయినా, నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీ కాళ్ళు చేతులు ఉన్నా లేకపోయినా, నువ్వు బ్రతికున్నంత వరకు ఆవిడని పోషించాల్సిన బాధ్యత నీదే అంటూ ఒక బలమైన చట్టం ఉందండి. దీంట్లో ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకనే ఎవరైతే పెళ్లి పెద్దలు ఉన్నారో వారి సమక్షంలో కూర్చొని కొంత సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుంటే, అంటే రాజీ అనేది రాజమార్గం అని ప్రతి కోర్టు ప్రాంగణంలో బయట రాసి ఉంటుందండి. సెటిల్మెంట్ చేసుకున్నారా లేకపోతే రాజీకి వచ్చారని మాత్రం విలువ తగ్గాల్సిన పని లేదు. రాజీ అనేది ఒక రాజమార్గం. ఈ పోరాడడం లేకపోతే ఈ సమయం, ఈ డబ్బు ఇదంతా వృధా చేసుకోకుండా, మీ హెల్త్ని స్పాయిల్ చేసుకోకుండా దేన్నైనా తక్కువ టైంలో తెగ్గొట్టేస్తే బాగుంటుంది. మీ లాయర్తో కూడా మీరు మాట్లాడుకోండి. నెలకింత కావాలని మెయింటెనెన్స్ వేయండి సార్, కానీ ప్రతి నెల అతని దగ్గర నుంచి తీసుకోవడం, అతను ఇవ్వడం, ఒక నెల ఇవ్వకపోవడం, ఇదంతా ఎందుకు? డైవర్స్కి ఇంత అమౌంట్ అని అడగండి. మీరేమైనా వాళ్ళ లాయర్తో మాట్లాడితే క్లియర్ చేసేలాగుంటే చెయ్యండి అని కూడా దయచేసి మీరు అడగండి అమ్మ. ఎందుకంటే తప్పుగా అనుకోకండి, ప్రతి నెల మెయింటెనెన్స్ తీసుకోవడం అనేది బాగానే ఉంటుంది, కానీ ఆ సమస్యని తొందరగా క్లియర్ చేసుకోవడం అనేది బాగుంటుంది. లేదు డైవర్స్ తీసుకోవడం ఎందుకండి, అందుకని అలా కంటిన్యూ చేస్తున్నానండి అంటారా? ఓకే డన్. అట్లాంటప్పుడు ప్రతి నెల ఇంత తీసుకొని మీరు మీ కుటుంబాన్ని జరుపుకుంటూ మీ భర్తకి మీకున్న బంధాన్ని తెంచుకోకుండా మీరు కొనసాగించవచ్చు. అది చాలా మంచి పద్ధతి అనుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లో ఉంటుందట, దేవుడు కలిపిన బంధాన్ని కింద ఉన్న మనుషులు విడతీయకూడదు అని. నాకు 2-3 క్రిస్టియన్ మ్యారేజ్ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు బైబిల్లో ఇలాగ ప్రేయర్ చేసి మేము వివాహం చేసినప్పుడు మాకు అలా రాసి ఉంటుందండి, దేవుడు కలబరిచినటువంటి బంధాన్ని మేము విడతీయకూడదని అనేసి వాళ్ళ క్రిస్టియన్ యాక్ట్ ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో ప్రతి నెల ఇంతనే తీసుకుంటూ మీరు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. కానీ ఇక DVCలు 498లు అతన్ని కోర్టుకు తిప్పడం సమయం వృధా. ఎందుకంటే అతనికి శిక్ష పడి అతను జైల్లోకి వెళ్తే మీకేమొస్తుంది చెప్పండి? మీరు 498 DVC వెనక్కి తీసేసుకొని అతని కోర్టు చుట్టూ తిప్పకుండా అతని జీతంలో నెలకింత పడేలా పెట్టుకోండి. అతని కోర్టుకు వచ్చి లాయర్లకి డబ్బులు కట్టి సెలవులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి అతని డబ్బు వేస్ట్ అవుతుంది కదా. అతని డబ్బు వేస్ట్ కాకుండా ఉంటే మీకు ఒక ఉపయోగపడుతుంది కదా. మీకు ఎలా ఇవ్వాల్సింది ఇస్తున్నాడు, ఇంకా అన్ని కేసుల్లో ఇరికించడం అనేది కరెక్ట్ కాదేమో, కొంచెం ఆలోచించండి. ఎందుకంటే లేదు వాడు అలా పడాల్సింది, వాడు అలా నరకం పడాల్సింది, వాళ్ళ కుటుంబం రోడ్డుకు రావాల్సింది అంటూ మీరు పగలు ప్రతీకారాలు అంటే ఇంకా అంతకు మించి ఎవరు ఏం సజెషన్స్ ఇవ్వలేరండి. సో ఎనీవే, నేను ఎవరైతే నుంచి వారు అడిగిన ప్రశ్నకి ఏం చెప్తున్నానంటే, మీ రెండో బిడ్డ లండన్ నుంచి వచ్చినా, మీ మొదటి బిడ్డ అమెరికా నుంచి వచ్చినా, మీరు భారతదేశంలో ఉన్నప్పటికీ ఎవరిని ఎక్కడ అరెస్టు చేయరు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వల్ల A2 A3 A4 నుంచి సేఫ్ అవుతారు. A1 మాత్రం ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కొద్దో గొప్ప రిస్క్ అనేది బేర్ చేయాల్సిందే. వివాహ బంధం అంత బలంగా, అంత దృఢంగా, అంత చట్టబద్ధతగా ఉండబట్టి కొంత రక్షణ ఉంది. సో తప్పు చేసినా చేయకపోయినా కోర్టు ముందు 2 చేతులు జోడించి సమాధానం చెప్పాల్సిందే. కానీ
కుటుంబంలో అందరూ ఇబ్బంది పడతారు అనేది అవాస్తవం. మీకెవ్వరికి ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని ఎవ్వరిని అరెస్ట్ చేయరు, మీ ఒంటి మీద చెయ్యేసే శక్తి అధికారం ఏ పోలీస్ అధికారికి లేదు, ఏ చట్టం కూడా లేదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. క్వాష్ వేసుకోవడం వల్ల అతని విదేశాలకి నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. మీ సంబంధిత లాయర్ని అడిగి హైకోర్టులో క్వాష్ పిటిషన్ మెన్షన్ చేసుకోండి.